వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాస్పిటల్‌కి వెళ్తారు కదా మనీషా పంపించిన రౌడీలు. అయితే అక్కడ ఆల్రెడీ ఇక భాస్కర్ లేకపోవడంతోని ఇక ఎటైనా వాడు తప్పించుకొని ఇంటి దగ్గరికే వస్తారు అని చెప్పి ఇక రౌడీలు మళ్ళీ ఇంటి దగ్గర కాపలా కాస్తూ ఉంటారు. ఈలోపు భాస్కర్ ఇంటికి రానే వస్తాడు. ఇక గేట్ దగ్గర బయట రౌడీల్ని చూస్తాడనమాట భాస్కర్. అమ్మో! వీళ్ళు బయటే ఉన్నారు. ఎలాగైనా తప్పించుకొని లోపలికెళ్ళి లక్ష్మికి నిజం చెప్పాలి అని చెప్పి గోడ దూకి లోపలికొచ్చేస్తాడు. ఇక ఈలోపు లోపలేమో ఫంక్షన్ బర్త్‌డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక కేక్ కటింగ్ అదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. మిత్ర లక్ష్మి పక్కనే ఉండి వీళ్ళిద్దరు పక్కనే ఉండి కేక్ కటింగ్ అదంతా చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇటు భాస్కర్ లోపలికి రానే వస్తాడు. సడన్‌గా దేవి అని గమనిస్తుందన్నమాట భాస్కర్ రావడం. ఇక అప్పుడు తను షాక్ అయ్యి పక్కనే ఉన్న మనీషాకి మనీషా వాడొచ్చేసాడు అని చెప్తుంది. ఎవరాంటీ వచ్చింది అని మనీషా క్యాజువల్‌గా అంటూ ఉంటే అదిగో భాస్కర్ గాడు వచ్చాడు అనంగానే ఇక మనీషా కూడా చూసి ఇక షాక్ అవుతుంది. మరి మనీషా దేవి అని కలిసి భాస్కర్‌ని లక్ష్మికి కనిపించకుండా ఎలా దాస్తారనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము.